జరిగి ఇన్ని రోజులు అవుతా ఉన్నా కానీ మరి ఏదైతే రాజ్యాంగబద్ధంగా షెడ్యూల్ కులాల హక్కుల పరిరక్షణలో భాగంగా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని కట్టామనన్నారు. ఏదో కంటతొడుపు చర్యగా మరి యంత్రాంగం వ్యవహరిస్తుంది తప్ప మరి ఆ చట్టానికి సంబంధించి ఒక సాధారణ ఇన్సిడెంట్ జరిగితేనే షెడ్యూల్ కులాల హక్కుల పరిరక్షణ చట్టంలో ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టంలో 3 నెలలకు సంబంధించి భత్యం ఇవ్వాలా? ఈరోజు ఇంత ఘోరంగా ఇల్లు కూల్చేసి పూర్తిగా వీళ్ళని ఏ విధమైనటువంటి ఆధారం లేకుండా చేసినటువంటి ఘటనపై మరి ఇంతవరకు ఆ ఇంటికి సంబంధించి మరి ఆర్డీఓ గారికి దృష్టి తీసుకొచ్చాము, కలెక్టర్ తీసుకొచ్చాము, మరి అలాగే తహసీల్దార్ దృష్టి తీసుకొచ్చాము. ఈ ఇంటికి ఇవ్వాల్సినటువంటి నిత్యావసరాల సరుకులకు సంబంధించి దాదాపు 3 నెలలకు సంబంధించి ఇవ్వాల్సిన భత్యంకు సంబంధించి ఆ భత్యం ఇవ్వాల. అట్రాసిటీ చట్టానికి సంబంధించిన దాంట్లో వాళ్ళు ఫస్ట్ టైం ఎఫ్ఐఆర్ కట్టిన వెంటనే దానికి సంబంధించి కూడా మరి ఫస్ట్ రిహాబిటేషన్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. అది కూడా ఇవాళ ఇదంతా చూస్తూ ఉంటే ఇది పూర్తిగా రాజ్యాంగ ఉల్లంఘన ఏ స్థాయిలో జరుగుతుందో మరి కడప నడిపొడ్డున మరి దీన్ని అందరూ కూడా చాలా ప్రజలు గమనించి మరి ఇటువంటి సంఘటనలు జరగకుండా మరి మనము మన రాజ్యాంగాన్ని మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉంది తెలియజేస్తూ అందరికీ జై భీమ్.